ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో వైద్యారోగ్య శాఖకు పట్టం కట్టినట్లు సర్కారు ప్రకటించింది. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామన్న సర్కార్ ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీ సహా పడకల సంఖ్య పెంపు, ఆరోగ్యశ్రీ సేవల పరిధి పెంచినట్లు పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపే వైద్య సేవల పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు వివరించింది. ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని నినదించిన రాష్ట్ర సర్కార్ ఆ దిశగా పలు విజయాలు సాధించినట్లు పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా వివిధ శాఖల్లో సాధించిన ప్రగతి నివేదికలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్య శాఖలో పురోగతికి సంబంధించిన వివరాల్ని ప్రకటించింది. ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇన్ఫర్టిలిటీ సేవలు, కొత్త అంబులెన్సులు, డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు, వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీ, కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టం చేసింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రెండింతలు చేశామని తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద అందించే ఉచిత వైద్య సేవల సంఖ్యను 1835కి పెంచడంతో పాటు వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు వెల్లడించింది. న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వంటి ఖరీదైన వైద్య సేవల్ని సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలకు అదనంగా 427.29 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం కేటాయించినట్లు పేర్కొంది. కిడ్నీ రోగుల కోసం నూతనంగా 16 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశామన్న సర్కార్ వారికి అవసరమైన సర్జరీలు చేయడానికి నిమ్స్, గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం సహా మొత్తం 33 వ్యాస్క్యులర్ కేంద్రాల్ని మంజూరు చేసినట్లు వివరించింది. లక్షల్లో ఖర్చయ్యే ఇన్ఫర్టిలిటీ చికిత్సను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర సమయాల్లో చికిత్స అందించే జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయిస్తున్నామన్న సర్కార్ దశల వారీగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించింది. ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఆసుపత్రుల్లో ఖాళీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సర్కార్ ఆరోగ్య శాఖలో 7,750 పోస్టుల్ని భర్తీ చేసినట్లు పేర్కొంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరో 6,494 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించింది. మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 308 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని అందుబాటులోకి తెచ్చామన్న సర్కార్ అతి తక్కువ కాలంలో ములుగు, గద్వాల్, నర్సంపేట్, నారాయణపేట్, మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, యాదాద్రిలో మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించింది. డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా పేదలకు మరింత మెరుగైన సేవలు అందించే మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులోనూ వైద్యారోగ్య శాఖకు మరింత ప్రాధాన్యమిస్తామని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.